తట్టుకోలేక కింద పడి దొర్లేవాడిని. ఇలా చుట్టూ తిరిగేసి అరిచేసి గట్టిగా కేకలేసి, ఒక్కోసారి తట్టుకోలేక మంచం మీద పడి పరుపు మీద పై నుంచి తప్పులు పడిపోయాను. అంటే అది తగ్గుతుందేమో అని. ఒక్కోసారి తిండి ఉంటుంది కదా తలగడ, అది పైన పెట్టుకొని గట్టిగా నొక్కేసుకునేవాడిని. హల్లెలూయా. అలా ఉన్న టైంలో నాకు యేసు ప్రభు అంటే ఒక ఫోటో చూశాను దేవుణ్ణి. అప్పుడు చిన్నప్పుడు ఆయనగా బేస్లో ఉంటున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఫోటో చూశాను. చూసి ఏంటి అందరు దేవుళ్ళు కిరీటాలు ఇవన్నీ పెట్టుకుని నగలేసుకుని ఉంటారు, యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకుని హార్ట్ సింబల్, అంటే హార్ట్ ఉంటుంది లోపల, అది మండుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అలా ఉంటుంది అని నాలో నాకు ఒక ఆశ పుట్టింది. ఎందుకు యేసు ప్రభువుని తెలుసుకోవాలని. హల్లెలూయా. నేను వెళ్తున్న పాస్టర్ గారి పేరు ఖాదరవల్లి. ఆయన ముస్లిం పాస్టర్ గారు, మా నాన్నగారి ఫ్రెండ్. వాళ్ళ ఇంటి పక్కన మేము ఉండేవాళ్ళం. నేను యేసు ప్రభువుని ఎలాగ తెలుసుకున్నాను అన్నది చెప్తున్నాను. హల్లెలూయా. చిన్నప్పుడు మేము ఖాళీగా, అంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రైవేట్ ఉండదు కదా, 3:30కి అయిపోతే ఇంకా ఆడుకోవడమే. మేము ఊరి మీద తిరుగుతున్నామని చెప్పి మా నాన్న ఏం చేశాడంటే, పాస్టర్ గారికి 3 పిల్లలు, అందులో చిన్న పాప జ్యోతి అని అక్క. ఆ అక్కనే ఇంటర్మీడియట్ చదువుకుంది. ఆ అక్కని మాకు ట్యూషన్ చెప్పమని మా నాన్న అడిగాడు. ఖాళీగా తిరుగుతున్నానమ్మా, గోల చేస్తున్నారని చెప్పి మా నాన్న అడిగితే మమ్మల్ని ట్యూషన్లో జాయిన్ చేశారు. ట్యూషన్ అయిపోయేది సాయంత్రం 4:30 నుంచి 5:30కి అయిపోయేది. మా పాస్టర్ గారు ఏం చేసేవారంటే, మా పాస్టర్ గారి పేరు పుష్ప. అమ్మగారు నుంచి అంతా అయిపోయిన తర్వాత అందరినీ ట్యూషన్కి ఎంతమంది వస్తే అంతమంది కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవారు. చిన్న చిన్న కోరస్లు, సండే స్కూల్ కోరస్లు ఉంటాయి కదా, అవి డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్. హల్లెలూయా. అవి తెలుసా పాటలు? హల్లెలూయా. తెలుసా? అవి తెలీదు. హల్లెలూయా. అప్పుడుండే మాకు ఆ పాటలు అన్నీ చిన్న చిన్నవి నేర్పించి వాక్యం చదివించేవారు. అలాగా నేను దేవుడిని తెలుసుకున్నాను. హల్లెలూయా. అలా తెలుసుకున్నప్పుడు అలాగా సండే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాం. నేను, మా అక్క, మా అన్నయ్య, మా ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యూషన్కి ఎంతమంది వస్తున్నారు? అందరూ వచ్చారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం నుంచి ఎవరు లేడు. మేము ముగ్గురమే, ఎందుకంటే మా నాన్నగారు ఫ్రెండ్ కాబట్టి. హల్లెలూయా. నేను, మా అన్నయ్య, మా అక్క, అంతే. అయిపోయిన తర్వాత పక్కన చాలామంది చెప్తారు కదా, తక్కువ జాతి దేవుడు, అలాంటి దేవుడి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు, అలాంటి చెప్తారు కదా. అలా చెప్పారని మా నాన్నకి అసహ్యం పుట్టింది. ఎందుకు మీ అబ్బాయిని అలా పంపిస్తున్నారని, మీ పిల్లల్ని అలా పంపిస్తున్నారు అంటే, మా అమ్మ సీరియస్గా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, వీలు లేదు, మీరు ఇంటికాడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళకండి, ఇంటికాడ ఆడుకోండి అని చెప్పేసి మంచి సార్. మా అన్నయ్య, మా అక్క ఆగిపోయారు. వాళ్ళు భయపడిపోయి ఆగిపోయారు. నేను ఆగలే. హల్లెలూయా. నాకు ఆశ ఇంకెక్కువైపోయింది, ఎందుకు ఆపుతున్నారని. మా ఇంటికి 2 తలుపులు ఉంటాయి. ఇలాగో తలుపు, వెనకతలో తలుపు. ఈ తలుపు నుంచి గడ పైకి ఉండేది, వెనకతల తలుపు నుంచి కింద నాకు అందేది. మా అమ్మ పడుకున్న టైంలో ఆదివారం వెనకాల గెడ తీసుకుని, తర్వాత దాని గురించి ఆలోచించేవాడు కాదు, వెనకాల గెడ తీసుకుని చర్చికి వెళ్ళిపోయాడు. తర్వాత వస్తే మా అమ్మ 1:30 బెల్ట్తో కొట్టేసేది. 1:30 ఒకసారి కాదు, ఒక 10 సార్లైనా కొట్టుంటుంది. అయినా సరే లొంగలే. దేవుని ప్రేమ అంతగా నన్ను రక్షించింది. హల్లెలూయా. అలా జరుగుతుంది. నేను 3వ క్లాస్కి వెళ్ళాను. 2వ తరగతిలో యాక్సిడెంట్ అయింది. 3వ తరగతిలో ఏమైందంటే, ఇలాగే స్కూల్కి వెళ్తున్నాం, మనం అల్లరి కుదురుగా ఉన్నాం కదా, ఇలా పరిగెడుతున్నాం రోడ్డు మీద. పరిగెడితే ఒక స్కూటర్ రోడ్ వచ్చి గుద్దేస్తే గట్టిగా తార్ రోడ్డుకి తగిలేసి బుర్ర, కళ్ళు కనిపించలే. ఒక రోజంతా కళ్ళు కనిపించలే. కళ్ళు కనిపించకపోతే ఎలా ఉంటుందో నేను చూసా. హల్లెలూయా.
హల్లెలూయా. కళ్ళు కనిపించకపోవడం ఒక రోజంతా నేను చూసాను. మా అక్క భయపడి అక్కడ స్కూల్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి ఇలా అయిందంటే స్కూటర్ గుర్తే తలకు తగిలేసింది. అప్పటి నుంచి కళ్ళు కనిపించట్లేదు అంటున్నాడంటే అప్పుడు డాక్టర్ వచ్చి కళ్ళు డ్రాప్స్ వేసి అబ్బాయిని పడుకోబెట్టండి, అబ్బాయిని నిద్రపోతాడు, ఆ తర్వాత నార్మల్ అయిపోద్ది అని చెప్పేసి అంటే స్కూల్లోనే ఒక లాస్ట్ బెంచ్లో పడుకోబెడితే మధ్యాహ్నం 3 గంటలకి కళ్ళు జస్ట్ తెరిస్తే చిన్నగా కనబడుతుంది. హల్లెలూయా. అలాగే దేవుడు మళ్ళీ నన్ను కాపాడాడు. 1-2 సార్లు. హల్లెలూయా. 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 ఇంకో వాక్యం చదువుకున్నాం, రోమపత్రిక 8:30. హల్లెలూయా. ఎవరైనా చదువుతారా? ప్రైజ్ లార్డ్. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును. ఇందులో 4 ఉన్నాయి. నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. మన జీవితంలో మనం చిన్నపిల్లలు, పెద్దలు అవుతాం, చిన్నగా యవనస్తులు అవుతాం, వృద్ధాప్యం. హల్లెలూయా. దేవునిలో కూడా అలా 4 ఉంటాయి. అది ఏంటంటే నిర్ణయించడం, పిలవడం, నీతిమంతులుగా తీర్చడం, మహిమపరచడం. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే ప్రతిరోజు మీ పాస్టర్ గారు వాక్యం చెప్తారు కదా, వాక్యం మనకు మార్గం చూపిస్తుంది, మార్గం సరళం చేస్తుంది. హల్లెలూయా. మన తప్పిదాలు చూపిస్తుంది. హల్లెలూయా. నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం? మన తప్పులు మనకు తెలిస్తేనే నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. దేవుడు నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడ కాదు, పైన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను నిర్ణయించుకునేటప్పుడు ఇందాక చెప్పిన ఒక వాక్యం, గర్భంలో రూపింపబడక ముందే నన్ను కాదు అందరినీ నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. పిలిచాడు, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మహింపరిచే సమయం వస్తుంది, అందరం ఆయనతో మహింపరచబడతాం. హల్లెలూయా. 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 అప్పుడు ఎలా జరుగుతుంది? సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మాళ్ళు ఇంకా కొడతానే ఉన్నారు. అయినా సరే నేను ఇంకా వెళ్తున్నాను కాబట్టి మా పక్కన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉండేవాడు, అప్పారావు అని. ఆయన ఫుల్ డ్రింకర్. ఆయన ఏమన్నాడంటే, మీకు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మీ అబ్బాయిని అలా వదిలేస్తారా? అలా వదిలేస్తే ఎలా ఉంటుంది? మీరేంటి, మీరు అసలు మీరు చేయాల్సిందేంటి? మీరేంటి అబ్బాయిని అలా వదిలేస్తున్నారు? ఏదో చిన్నపిల్లడు కదండి, అలా వదలకండి, పెద్దోడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు అని చెప్పేసి అలాగనగానే మా నాన్నగారు ఇంకా నన్ను కొంచెం తిట్టడం స్టార్ట్ చేశారు. అయినా నేను లొంగలే. మళ్ళీ మా అమ్మ ఇంటికి ఆడికి వెళ్ళిపోయాను. సండే స్కూల్కి వెళ్ళొచ్చాక బాధించారు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆర్టీసీ డ్రైవర్ ఏం సలహా ఇచ్చాడంటే, ఆయన 55K బస్సు డ్రైవర్, ఎక్కడ కొత్త వలస వెళ్తుంది, గాజువాక నుంచి కొత్త వలస వెళ్తుంది. ఆ బస్ డ్రైవర్ అయితే ఆ బస్సులో సండే కరెక్ట్గా చర్చి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఆ టైంకి తీసుకెళ్ళిపోయాడు. నన్ను ఫస్ట్ వారం తీసుకెళ్ళాడు. నాకు తెలియదు, చిన్నోడిని, నాకు ఏ అడ్రస్లు తెలియదు, ఏ ప్రదేశం మనకి ఏం తెలియదు. ఓన్లీ మన స్టాప్ ఒకటి అర్థం అవుతుంది. ఫస్ట్ వారం చూశాను, అలాగే ఫస్ట్ వారం చూశాను, వెళ్ళాను, వచ్చాను, అయిపోయింది. 2వ వారం కూడా అలాగే తీసుకెళ్తే చూశాను. 2 సార్లు వెళ్ళాను. కొత్త వలస ఒక ట్రిప్ వెళ్ళిపోయింది. మళ్ళీ 2వ సారి వచ్చింది. మళ్ళీ 3వ సారి వచ్చేటప్పటికి కోపం వచ్చి ఆయన డ్రైవర్ చేయి కొరికేసి కిందకి దిగిపోయాను. హల్లెలూయా. దిగిపోతే ఆయన
మా నాన్న దగ్గరికి వచ్చి దండం పెట్టి మీ అబ్బాయిని కంట్రోల్ చేయలేమని అన్నాను. హల్లెలూయా. అలాంటి సండే స్కూల్ నుంచే దేవుడిని ఎరిగి ఉండడం నాకు ధన్యకరం. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు ప్రార్థన దేవుడు బాగా వింటాడు తెలుసా. హల్లెలూయా. చిన్నపిల్లలు ప్రార్థన బాగా వింటాడు. మన ప్రార్థన వింటాడు అనుకుంటాం. మనం పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తాం. దేవుడికి ఎంత చాలు, ఏమవుద్దు, దేవాన్ని చిత్తం జరిగించి నాకు అంతే, అదొక్క ప్రార్థన చాలు. ఇంకా మనకేం కావాలన్నా అన్నీ అయిపోతాయి. హల్లెలూయా. ఆయన చిత్తం జరిగితే కనుక కావాలి. మనం ఆలోచించిన విధానాలు ఆయనకు అవసరం లేదు. మనం ఏంటంటే మన సొంత లాభాల గురించి చూస్తాం. దేవుడు తర్వాత జరగబోయే దాని గురించి చూస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే అతను ఇంకా దండం పెట్టేసి వెళ్ళిపోమన్నాడు. నేను అయినా సరే వెళ్తున్నాను. ఇంకా నన్ను భరించలేక మా అమ్మలు లైట్కి పంపించేసి నన్ను అయితే ఇంట్లో ఎలాగంటే మా అన్నయ్య మా అక్క వాళ్ళని ఎలా చూసేవారు, నన్ను మాత్రం అలా చూసేవారు కాదు. నన్ను సపరేట్గా చూసేవారు. నా కంచం వేరు, నా మంచం వేరు, నా దుప్పటి వేరు, నా టవల్ వేరు. అయ్యో నేను అడిగాను అమ్మ ఆకలేస్తుందంటే గసిరేసేది మా అమ్మ. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే అప్పుడు యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన కొట్టారు కదా, తన్నారు, కొట్టారు, ఉమ్మేశారు. హల్లెలూయా. యేసుప్రభు సిలువ మోయమన్నారు, ముళ్ళ కిరీటం ధరించారు. హల్లెలూయా. బ్లడ్ కారుతుండేది. ఆయన అసలు ఏ తప్పు చేయలేదు, పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా. ఆయనే భరించాడు, మనం భరించలేము. నాకెందుకు ఆ చిన్నతనంలో ఆలోచన వచ్చింది, యేసుప్రభు భరించాడు, నేను ఎందుకు భరించకూడదని. హల్లెలూయా. దేవా నువ్వే భరించావు, నేను భరిస్తాను ప్రభు అన్నాను. హల్లెలూయా. చిన్నపిల్లలు ప్రార్థన ఎలా వింటారు చెప్పనా? హల్లెలూయా. చెప్పనా? మీరు ఆ పాపైన అలా. హల్లెలూయా. అయితే చిన్నప్పుడు నేను ఒకరోజు ఆకలేస్తుంది, స్కూల్ నుంచి వచ్చేసాను, ఆకలేస్తుంది. మా అమ్మని అమ్మ ఆకలేస్తుంది నేను పెట్టమ్మా అని అడిగితే మా నాన్న నుంచి గట్టిగా కొట్టి నీకు ఒక పని చెప్పు కదా వెళ్ళి చేయన్నాడు. నాన్న ఆకలేస్తుందంటే అయినా సరే మళ్ళీ ఇంకోసారి కొట్టేసి వెళ్ళి ఆ పని చేయి తర్వాత చూద్దు కానీ సైకిల్ మీద వెళ్తున్నాను. ప్రభు నాకు ఆకలేస్తుంది, నాకేం పెట్టవా అని అడిగా. హల్లెలూయా. ఇదే అడిగాను. అడిగితే నేను వెళ్తున్న దారిలో మా ఫ్రెండ్ ఒకటి ఎదురయ్యి అరే ఒకసారి మా ఇంటికి రా అని పిలిచాడు. వెళ్ళే దారిలోనే తీసుకెళ్ళాడు. పైన కూర్చోబెట్టి పైన మేడ మీదకి వెళ్ళిపోరా నేను వస్తానని. ఆడికి నాకు ఆకలేస్తుందని కూడా నేను చెప్పలే. నేను నిజం చెప్తున్నా, అబద్ధాలు చెప్పాల్సి నాకు అవసరం లేదు. హల్లెలూయా. అయితే వేడి వేడి ఉప్మా చాలా జీడిపప్పులు వేసి తీసుకుని వచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించాడు కదా. చిన్నపిల్లల ప్రార్థన ఆలకిస్తాడు. అందరిని ఒకలా చూసేవాడు యేసుప్రభు ఒకడే. హల్లెలూయా. యేసుప్రభు అందరికీ ప్రభు. హల్లెలూయా. నీకు ప్రభు, నాకు ప్రభు కాదు, అందరికీ ప్రభు. హల్లెలూయా. అలాగా నేను మా ఇంట్లో అలా హింసలు పడుతూ స్టార్ట్ చేస్తే అలాగే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. నన్ను స్కూల్లో కూడా మా నాన్నగారు వెళ్ళి ఇటు చర్చికి వెళ్తాడండి ఆదివారం అని చెప్పాడు. మా ప్రిన్సిపల్ నుంచి నుంచోబెట్టి కర్రతో పటా 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 బాధేసాడు. నిజం చెప్పనా? హల్లెలూయా. నేను సండే చర్చికి వెళ్తాను, స్కూల్కి రాను. ఇందాక ఎవరు చెప్పారు సార్, సండే చర్చికి వెళ్తాను, నేను డ్యూటీకి రాను. హల్లెలూయా. అయితే నేను సండే చర్చికి వెళ్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. మా నాన్న ఏమన్నా సరే నేను పట్టించుకున్నాడు కాదు. మా సార్తో ప్రిన్సిపల్తో అలాగంటే ఆడు కొట్టేవాడు. ఇంక అన్ని కక్షలో నా మీద పెంచేసుకొని ప్రతి దానికి నన్ను కొట్టేసేవాడు. ప్రతి చిన్న పనికి కూడా నన్ను కొట్టేసేవాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? లాస్ట్లో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకో వాక్యం ఉంటుంది, అది చదువుతాను, నేనే చదువుతాను. రోమపత్రిక 8:17 మనము పిల్లలమైతే వారసులము. హల్లెలూయా. అనగా దేవుని వారసులము. హల్లెలూయా. అంటే మన పిల్లలమైతే వారసులము.
అనగా దేవుని వారసులు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో సమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. హల్లెలూయా. ఎవరితో శ్రమ పడాలి? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. క్రీస్తుతో కూడా మనం ఆయనతో శ్రమ పడాల్సిన, అంటే అంత మనం చేయలేం, కానీ దేవుడు పడిన అంత శ్రమలో మనం మనకు ఆయన నామం బట్టి మన అంత శ్రమ అనుభవించిన ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేనికి శ్రమ అనుభవిస్తాను? చర్చికి వెళ్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని దగ్గరికి వెళ్తాను. దీని గురించి నేను శ్రమ అనుభవించాను. శ్రమ అంటే వాళ్ళు కొట్టారు, నన్ను బాధించారు, అయినా సరే నేను వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళు పెద్దోళ్ళు తిరిగి కొట్టడానికి కూడా అవ్వదు. హల్లెలూయా. తిరిగి కొట్టడానికి అవుతుందా? వాళ్ళు పెద్దోళ్ళు ఒక తను తిన్నారని కింద పడతాను. హల్లెలూయా. దేవుని వారసులం మనం, దేవుని వారసులం కాబట్టి ఆయనతో శ్రమ పడడానికి కూడా వారసులమే. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు అంట 650 మంది సైనికులు. అప్పుడు మనం బ్రష్ చేస్తాం, పందెం పూలు తోముకుంటాం, బ్రష్ చేస్తాం, అన్నీ మనకు నచ్చిన పేస్టులు వాడతాం. అప్పుడు బ్రష్ చేసేవారు కాదంట, అలాగే కంటిన్యూగా తినేయడమే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే అలా 650 మంది సైనికులు కాండ్రించి యేసుప్రభు మీద ఉమ్మేశారంట. హల్లెలూయా. 650 మంది ఉమ్ము ముఖం మీద కూడా ఇలా కారుతుందంట. ఎంత కంపు వస్తుందండి! 650 మంది ఉమ్ము వేస్తే ఎంత కంపు, ఎంత పాసి. హల్లెలూయా. మామూలుగా ఒక్కరోజే మనం భరించలేమే, ఆయన మన గురించి ఎంత భరించాడు. హల్లెలూయా. ఆయన భరించాడు కాబట్టి మనం ఆయన వారసులం, కాబట్టి మనం ఎటువంటి శ్రమ అయినా ఆయన గురించి భరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే ఇలాగా నేను అయినా సరే కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఒక ఎంసెట్ రాశాను, బీటెక్ కాలేజ్ సీట్ వచ్చింది. నేను కాలేజ్ సీటు జాయిన్ అవ్వడానికి మాత్రమే మా నాన్నగారి దగ్గర 30,000 ఉన్నాయి. 30,000 పట్టుకొని జాయిన్ అయ్యాను. తర్వాత ఇల్లే. హల్లెలూయా. మా ఇంట్లో ఎవ్వరు చదువుకోలే. నేను, మా అన్నయ్య, మా అక్క 10th వరకు చదివారు, నేనే చదువుకున్నాను. అయితే మా నాన్నగారు సర్లే నేను చదివిద్దాం అని చెప్పి అనుకుని నాకు ఏదో చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ 30,000 ఇచ్చి ఫీజు కట్టేశారు. నేను కాలేజీకి వెళ్ళివ్వండి, అలాగని తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఇప్పటికొచ్చి నా దేవుడు నేను ఎరిగి ఉన్నంత వరకు, ఇప్పుడు వరకు దేవుడిని చాలా భయం, నాకు భయము, భక్తి ఎక్కువ. హల్లెలూయా. ఎందుకో మా ఫ్రెండ్స్, మా చుట్టూ మా క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ డ్రింకర్స్ అయిపోయారు, పెద్ద పెద్ద డ్రింకర్స్ అయిపోయారు. వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోతుంటే, నేను అందరూ ఆడుకోవడానికి సినిమాలకి వాటికి వెళ్తే నేను ఒక్కడిని చర్చికి వెళ్ళేవాడిని. హల్లెలూయా. నాకు పేరు పెట్టారు, నా పేరు నాగేశ్వరరావే. నేను బాప్తిసం తీసుకున్నాను, అయినా సరే నా పేరు నాగేశ్వరరావే. కాకపోతే వాళ్ళందరూ నాకు ఏం పేరు పెట్టారు తెలుసా? అరే పేటర్ వెళ్ళిపోతున్నాడు రా, చర్చికి వెళ్ళిపోతున్నాడు రా. హల్లెలూయా. పేతురు వెళ్ళిపోతున్నాడు రా అని చెప్పేసి. హల్లెలూయా. వాళ్ళతో పెట్టించాడు దేవుడి పేరు, కాకపోతే నేను అది పెట్టుకోలేదు. కానీ దేవుడు నామంలో దేవుడి పేరు ఉచ్చరించడం, ఎవడో అన్యజనుడు పేరు అనే పేరు గుర్తు పెట్టుకుని నన్ను అనడం చాలా గొప్ప కారణం కదా. నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు లేదా? హల్లెలూయా. అలాగే నేను యూత్ మీటింగ్ అన్నిటిలో నేనే ఉండేవాడిని. ఒకనొక రోజు చర్చిలో, ఇలాగే చర్చిలో బయట నా చెప్పులు ఇప్పుతాం కదా, చెప్పులు ఇప్పుతాం చెప్తారు. అదే మా చర్చిలో జనాలు ఎక్కువ మందిలండి. అయితే ఒకరోజు చెప్పులు పోయే 2-3 పాస్టర్ గారు చెప్పారు, మా చెప్పులు పోయాయండి. నెక్స్ట్ వీక్ వెళ్తే అప్పుడు కూడా పోయాయి అన్నారు. ఇదేంట్రా బాబు అని చెప్పి ఎవరైనా మనిషిని కూర్చోబెడితే కంట్రోల్ అవుతారు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి చెప్పులు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కొన్ని టోకెన్లు ఇస్తే కొన్ని చెప్పు ఇక్కడ టోకెన్ అది అని చెప్పచ్చు. అదే అక్కడ అప్పుడు అందరూ ఫ్యామిలీలతో వెళ్ళేవారు.
మీరు అందరూ ఫ్యామిలీలతో వచ్చారు చర్చికి? హల్లెలూయా. వచ్చారా? అందరు ఫ్యామిలీలతో వచ్చారా? ఒక్కొక్కరు వచ్చారా? ఒక్కొక్కరు వచ్చారా? నాలంటి వాళ్ళు అయితే మీరు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మీకు మీకు నాకు సూట్ అయిపోతుంది. హల్లెలూయా. మా చర్చిలో ఫ్యామిలీలతో వచ్చేవారండి. అందరు ఫ్యామిలీలు, వాళ్ళ పేరెంట్స్, చిన్నపిల్లలు అందరూ వచ్చేవారు. వస్తే నేను మాత్రం ఒక్కడనే వచ్చేవాడిని. ఎవరికి ఏం చెప్పినా చెప్పుల దగ్గర కూర్చోని ఎవరికైనా చెప్తామన్నా వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అయ్యి చర్చి మానేస్తారేమో అని సింగిల్గా వస్తున్నాను కదా నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అసలు రక్షణ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ చేరేసుకుని చెప్పుల దగ్గర కూర్చో అన్నారు. తిన్నంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. హల్లెలూయా. తెలియని వయసు వెళ్ళి కూర్చున్నాను. కాకపోతే కొన్ని వారాలు అవుతుంది, అందరూ నన్ను చూసే విధానం మారిపోయింది. చెప్పుల దగ్గర కూర్చుంటాడని. హల్లెలూయా. ఇలా చూసుకుని ఇలా అనుకుని వెళ్ళిపోయేవారు. అనుకుంటే అప్పుడు నాకు బాధ అనిపించింది, ఏంట్రో ఇలా చూస్తున్నారని. హల్లెలూయా. ఇలా చూస్తున్నారని అప్పుడు ఎలా అనుకుంటే అప్పుడు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎవరు అందరూ ఫ్యామిలీతో వస్తున్నారు, నేను ఒక్కడిని వస్తున్నాను, అందుకని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నాయన మనిషినే కదా, నేను యేసుప్రభువుని కాదు కదా. హల్లెలూయా అనేసాను. ఇంకా నేను సరే నా మనసులో పెట్టుకుని నేను ఎవరు చెప్పగలను. నేను పెద్దోడిని అయితే పోనీ డైరెక్ట్గా వెళ్ళి అడిగితాను, అడగలేను కదా, ఎప్పుడైతే అడిగేస్తాను. హల్లెలూయా. అయితే అలాగే అప్పుడు చెప్పుల దగ్గర కూర్చున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం చర్చిలో పరిచయం చేయాలండి. ఎందుకు చెప్పని తెలుసా? మందిరంలో ఉన్నవారికంటే మందిర ఆవరణంలో ఉన్నవారికి ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. ఆ డోర్మేట్ ఉందా, దానికి ఉన్న విలువ మనకు లేదు. హల్లెలూయా. అది వాడబడుతుంది, మనం ఏం వాడబడుతున్నాం, వచ్చి కూర్చొని వినేసిపోతున్నాం. ఒక మనం అసలు ఆచరించడం ఏమీ చేయము. ఒక వాక్యం మన మనసులో పెట్టుకుని ఇది మన జీవితాంతం ఇది ఇలాగా కాపాడుకొని దాని ప్రకారం నడుచుకుందాం అని ఏమి ఉండదు. ఈరోజు వస్తాం, ఈరోజు ఏం చెప్పామంటే వచ్చేవారు అడిగితే ఎవడేం చెప్పడం. హల్లెలూయా. ఒక మాట ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు అసాధారణమైన కార్యాలు. సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు. అంటే జరగలేనివి జరిగినట్టు చేసేవాడు, జరిగినవి జరగనట్టు చేసేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నేను చర్చిలో మొత్తం పరిచర్లో ఫస్ట్ నేనే ఉంటాను, నా పేరే ఉంటుంది. ఏమైనా కావాలి అన్నా నాగి ఉన్నాడు, నాగిని పిల్లండి అంటే మా చర్చిలో నాగి అని ముద్దు పేరు పెట్టుకున్నారులేండి. అలా పిలుస్తారు. ఎవరికి కావాలని ఏం కావాలన్నా నాగిని పిల్లని, నాగికి చెప్పండి, నాగి చూసుకుంటాడు. అంటే పరిచయం చేయడానికి ముందుగా మనం ఉండాలి. ఇప్పుడు రాగానే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు కార్పెట్ చేసారో తెలియదు, కానీ ఏది చేసినా దేవుడి సన్నిధిలో అది మనకి మంచి ఆశీర్వాదం. ఏది మర్చిపోడు దేవుడు. ఇది కూడా లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఎందుకు మర్చిపోడని చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గమనించి పరిశీలించి పరిశోధించి ఒక నీతిమంతులుగా తీర్చడానికే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అదొక భారం పరిచర్య. హల్లెలూయా. పాస్టర్ గారు సహకారం చేస్తే పాస్టర్ గారికి ఏం రాదు, మీకు ఆశీర్వాదం వస్తుంది. పాస్టర్ గారికి ఏమైనా అప్పుడు అవసరం తీరుతుంది అంతే. హల్లెలూయా. మనకున్న దాంట్లో సహాయం చేయాలి. హల్లెలూయా. మీ పనిలో మీ టైంలో మీకు అవకాశం ఉన్నంతలో సహాయం చేస్తే మనకు చాలా మంచిది. నాకు మా పాస్టర్ గారు ఫోన్ చేసి మరుక్షణం నేను అక్కడ ఉంటా, పాస్టర్ గారి దగ్గరే ఉంటాను. హల్లెలూయా. చిన్నప్పుడు అంటే ఒక ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో నాలాగే ఎవరో వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఒక బయట అవుట్ సైడ్ మీటింగ్ అయితే సాక్ష్యం చెప్తుంటే నేను అలా చూసి సాక్ష్యం చెప్పాలా, చెప్తే నాకు ఎలాగా అవకాశం వస్తుంది, నాకు ఎవరైనా ఇస్తారా? హల్లెలూయా. చూడకూడదు, అలా పని చేసుకుంటారు. మీరు ఇటువైపు చూడాలి. హల్లెలూయా. వాళ్ళు అలాగే నాకు సాక్ష్యం చెప్పే అవకాశం వస్తుందా అని నాలో నేను అనుకునేవాడిని. సాక్ష్యం చెప్పాలి అంటే
దేవుని పిల్లలమై ఉండాలి. హల్లెలూయా. దేవుని పిల్లలు క్రీస్తులో శ్రమలు కూడా ఉంటారు. హల్లెలూయా. శ్రమలో కూడా వారసులు అవుతారు. హల్లెలూయా. శ్రమలో వారసులు అయితేనే సాక్ష్యం చెప్పే అవకాశం వస్తుంది. మీరందరూ సాక్ష్యం చెప్పారని విన్నాను ఇందాక. మీరందరూ వారసులేనా? హల్లెలూయా. చెప్పాలి. అందరూ వారసులేనా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జరిగింది వదిలేసేయండి. ఇక్కడి నుంచి దేవుని పరిచర్యలో, దేవుని మాటకు లోబడడం, సేవకుల మాటకు లోబడడం, ఇవన్నీ చాలా మంచి అలవాటు. హల్లెలూయా. ఒక మాట ఏమైనా అన్నా సరే అది తీసుకోండి. ఎందుకంటే నన్ను చెప్పుల దగ్గర కూర్చోబెట్టారన్న ఒక్క విషయం చాలు, ఇంకేం చెప్పాల్సిన. చెప్పుల దగ్గర కూర్చోబెట్టిన ఎవరు కూర్చుంటారమ్మా చెప్పుల దగ్గరికి వెళ్ళి? చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పుల దగ్గర కూర్చో అంటే ఎవరు కూర్చుంటే అన్నీ అక్కడే వెళ్ళిపోతారు. హల్లెలూయా. మనకంత రోషం. దేవుడికే 650 మంది సైనికులు అప్పుడులో బ్రష్ కూడా చేయలేని వారు ఉమ్మేస్తే ఆయన భరించాడు. హల్లెలూయా. అవునా కదా? ఎలా జరుగుతుంది? అయిపోయింది. బీటెక్ చదువుతున్నాను. అలాగే యూత్ మీటింగ్కి అన్నిటికి వెళ్తున్నాను. నేను వర్షిప్ చేస్తాను. అన్నితో పాటు పాస్టర్ గారితో నేను సహకారంగా ఉంటాను. వర్షిప్ చేస్తాను. అన్నీ చేస్తున్నాను. అయిపోయింది. నేను జాబ్ వచ్చింది నాకు. హెచ్పిసిఎల్లో జాబ్ చేస్తున్నాను. హెచ్పిసిఎల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక టెక్నీషియన్ కింద ఫస్ట్ జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో అక్కడ ఒక సబ్ స్టేషన్ అన్నమాట. అందులో టెక్నీషియన్ కింద జాయిన్ అయ్యాను. పెద్దది ఉంటుంది, చాలా పెద్దది. హెచ్పిసిఎల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. అయితే అదే ఫస్ట్ డ్యూటీ నైట్ షిఫ్ట్ వేశారు. అసలు ఏమీ తెలియదు, తీసుకెళ్ళి నైట్ షిఫ్ట్లో పడేశారు. ఆ ఏరియా ఏంటంటే ఎక్కువ లారీలు వెళ్తుంటాయి, మేము వెళ్ళే దారి. ఎక్కువ యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. మా కంపెనీ ముందే చాలామంది యాక్సిడెంట్లు అయ్యాయి. అందరూ చనిపోయి ఆ ఆత్మలు అక్కడ ఉంటున్నాయని టాక్. హల్లెలూయా. అర్ధరాత్రి అక్కడ తిరుగుతాయని టాక్. అందరి మీద పట్టేసి గట్టిగా పేక నొక్కేస్తున్నాయి, లాగేస్తున్నాయి, పడేస్తున్నాయి అని చెప్పి. కాకపోతే నేను ఫస్ట్ డ్యూటీకి అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన ఫస్ట్ రోజే నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు. బ్రాహ్మిన్లో ఒరిస్సా సైడు బ్రాహ్మణ్ అబ్బాయి. హిందీ ఒకటి వచ్చి తెలుగు రాదానికి. ఆడిని నన్ను ఇద్దరు కలిపి ఒకటే డ్యూటీలో వేశారు. ఆడి నుంచి నన్ను అసలు ముట్టుకోవడానికి కూడా హాయ్ అంటే చేయి కూడా ఇవ్వలేదు. ఆడి నుంచి వెళ్ళిపోయి నాతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఆ పక్కకి వెళ్ళిపోయి ఆడ వేరే దగ్గర ఫ్యాన్ అది పెట్టుకుని వేసి ఆన్ చేసుకుని కూర్చున్నాడు. నేను బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి, నాకు ఇది ఒకటే ఇంక ధైర్యం, ఇంకేం లేదు. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి బైబిల్ తీసుకుని చదువుకుంటున్నాను. హల్లెలూయా. నైట్ టైం వర్క్ ఏముండదు కదమ్మా, అందుకనే బైబిల్ పట్టుకొని ఖాళీ ఉన్న టైంలో తెలియజేసి ఉండాలి కదా అని చెప్పి బైబిల్ చదువుకుంటున్నాను. నైట్ మధ్యరాత్రిలో లేచి చూస్తే మనిషి లేడు. ఎక్కడికి వెళ్ళాడని చూస్తే గేట్ దగ్గరికి వెళ్ళిపోయాడు, మెయిన్ గేట్ దగ్గరికి. ఏరా నాన్న వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చాడు, ఉదయాన్నే తెల్లవారు అయిపోయిన తర్వాత 6:30 అలా వచ్చాడు. ఏమన్నా ఏమైందంటే అప్పుడు ఒకటి నన్ను పట్టుకొని కాలు పట్టుకొని లాగేసింది అక్కడ దాకానని చెప్పేసి. హల్లెలూయా. లాగేసిందని చెప్పేసి ఆ రోజు నుంచి నైట్ డ్యూటీకి అసలు రాలేదు. హల్లెలూయా. నాకు మాత్రం ఏమి లేదు, పాడలేదు. ఒక అబ్బాయి నాతో పాటు అంటే మొత్తం 9 మంది ఉంటారు, షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. ఇంకొక అబ్బాయి పాస్టర్ గారి అబ్బాయి. ఆ పాస్టర్ గారి అబ్బాయికి అయితే ఆ అబ్బాయి ప్రభువుని నమ్ముకున్నాడు కానీ నామకార్థపు క్రైస్తవుడు. హల్లెలూయా. అయితే ఆ అబ్బాయి వాళ్ళ బావగారు పాస్టర్ గారు అయినా సరే ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మందు తాగడం అవన్నీ చేసేవాడు. హల్లెలూయా. ఒకరోజు రాత్రి ఫుల్ వర్షం పడింది. వచ్చి నా దగ్గరికి వచ్చారు, తడిసిపోయాను రాదు అని చెప్పేసి సరేలే అని చెప్పి టవల్ తెచ్చుకున్నాడు. ఎందుకో టవల్ కట్టుకొని మొత్తం డ్రెస్ ఇప్పేసి అటు తిరిగితే మొత్తానికి దెయ్యాలన్నీ వచ్చేసి అడిపి పడిపోయాయంట. హల్లెలూయా. అన్నీ వచ్చి పడిపోయాయంట. నేను పక్కనే ఉన్నాను కానీ నేను ఇక్కడే ఉన్నాను, ఆడక్కడ ఉన్నాడు. అన్ని పేక మీద పడిపోయి నొక్కేస్తున్నాయంట. నాకు అసలు ఏమీ లేదు, నేను మామూలుగానే ఉన్నాను.
ఒరే నేను ఎన్నిసార్లు పిలిచాను రా నువ్వు పలకట్లేదంటే, నాకు అసలు వినపడతాయి కదా, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. అలా ఉంటే ఆడికి పట్టేసి పీడించాడు, ఆడు కూడా వెళ్ళిపోయాడు బయటికి. హల్లెలూయా. నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఎప్పుడు దెయ్యం పట్టడం అంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనకి ఏమవుతుంది, ఏ జబ్బు వచ్చినా దేవుడు నయం చేస్తాడని ఒక ధైర్యం ఉండాలి. హల్లెలూయా. దేవుడే ఉన్నాడు. ఇమ్మానుయేలు అని బైబిల్లో రాసి ఉంటుంది, విన్నరా? ఇమ్మానుయేలు. నేను మొన్న చదివాను బైబిల్లో, యేసుక్రీస్తు అంటే అభిషిక్తుడు రక్షకుడు అని, ఇమ్మానుయేలు అంటే నాకు తోడని. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడడం? మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇలాగ జాబ్ అయిపోయింది, వేరే కంపెనీలు మారాను, అలాగే అయిపోయింది. అలాగా 10 years 8 years వర్క్ చేశాను. మధ్యలో నాకు కొంచెం 2018 ఆ టైంలో కొంచెం అనీజీగా ఇబ్బందిగా ఉంటుండే. ఆ టైంలో బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా వచ్చింది, విపరీతమైన నడుము నొప్పి. పెద్దవాళ్ళకి ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది, మీ ఇలాంటి వాళ్ళందరికీ. అది ఎలాగంటే గట్టిగా సూది పెట్టి గట్టి గుచ్చితే ఎలా ఉంటుంది, ఈ కాలు నరాలన్నీ లాగేస్తామండి, ఈ కాలు మొత్తం. ఎందుకో నాకు తెలియదు, ఎన్ని స్కానింగ్లకి వెళ్ళినా తగ్గేది కాదు. ఫిజియోథెరపీకి వెళ్ళాను, రోజుకు 200, దగ్గర నెల రోజులు వెళ్ళాను, అయినా తగ్గేది కాదు. ఏదో చిన్నది నడుముకి బెల్ట్ కట్టుకొని పసరు కట్టలు అవి ఉంటాయి కదా, అవి వేయించుకొని స్పెషల్ డ్యూటీ చేయడానికి వెళ్ళేవాడిని. లోపల కట్టించుకుని, అంటే బయటకు కడితే అందరూ ఎగతాళి చేస్తారని చెప్పి లోపల కట్టుకొని డ్యూటీకి వెళ్ళి ఒకడు వచ్చి జస్ట్ ఇలా కొట్టేవాడు. ఇట్లా ఇది ఎక్కువ ఉందంటే నడుము నొప్పి అంటే ఎగతాళి చేసేవారు డ్యూటీలో. నేను సూపర్వైజర్ని, దాని తర్వాత ప్రమోషన్ వచ్చి సర్వీస్ ఇంజనీర్ ఇచ్చారు. హల్లెలూయా. అన్ని బాధలు పడ్డానంటే నా దేవుడికి నాకే తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికనే దేవుడు ఒక మనిషిని ఎంచుకోడు. మీరు అందరు ఇక్కడ కూర్చున్నారంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడంటే మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇది ఎందుకంటే మహిమపరచడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అలాగే చేస్తుంటే అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా సివియర్. ఇంకా నడుస్తూ ఉంటే ఇది ఇలా బెండ్ అయిపోయింది, ఇలాగే నడిచేవాడు. ఎవరికి చెప్పలే. మా ఇంట్లో చూసి ఏంట్రా అలాగా, ఈ ఏజ్లో అప్పుడు నాకు 18 20 అలా ఉంటాయి, 20 కాదు 22 ఎంత ఉంటాయి. ఇదేంట్రా ఈ ఏజ్లో ఇలాగ అయిపోయింది అని చెప్పేసి నాకు అర్ధరాత్రి అయితే ఒకసారి పెయిన్ తట్టుకోలేక 4 గ్యాస్ వల్ల పెయిన్ వస్తుందేమో 4 గ్యాస్ టాబ్లెట్లు మింగేశాను. వచ్చే మళ్ళా బయటకు వస్తే మా అమ్మకి చెప్తే ఆ టైంలో ఏదో వెళ్ళి చెప్తామని చెప్పి బయటికి వెళ్ళిపోయి గట్టిగా పైకి ఎగిరి కిందకి గెంతి అంటే పోనీ అలాగైనా సెట్ అవుతుంది, నడుమైనా సెట్ అవుతుందేమో నా వెన్నుముక్క అని చెప్పి అయినా సెట్ అవ్వలే. నా బాధ నాకు ఒక్కడికే తెలుసు, నాకు నడుము నొప్పి అని. హల్లెలూయా. అయితే ఒకరోజు కేరళ పాస్టర్ గారు మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేను మామూలుగా వెళ్ళాను, ఆ టైంలో ఏదో మామూలుగా పాస్టర్ గారిని కలవడానికని వెళ్ళాను. వెళ్తే కేరళ పాస్టర్ గారు వాళ్ళందరికీ ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పారు. నేను అడగలే, నాకు మొహమాటం ఎక్కువ, నేను ఎవరిని ప్రార్థన చేయమని అడగను కూడా. హల్లెలూయా. అయితే నేను అడిగాను, నేను అడగలేదు. అన్నయ్య పిలిచి తమ్ముడికి ప్రార్థన చేయండి అంటే నా భుజం మీద చేసి ప్రార్థన చేసాడు అతను. ఈ అబ్బాయి ఎవరు భరించలేనంత నడుము నొప్పిని భరిస్తున్నాడు అన్నాడు. నాకు కంట్లోంచి నీళ్ళు ఆగలేదు. హల్లెలూయా. నా పెయిన్ దేవుడికి తెలిసింది. హల్లెలూయా. నేను అంత భరిస్తున్నానని చెప్పింది దేవుడే నాతో మాట్లాడాడు. అప్పుడే నాకు ఒక ప్రవచనం ఇచ్చారు. కాకపోతే అది నెరవేరిందో లేదా అన్నది ఇంకా నాకు క్లారిటీ లేదు. ఏంటంటే ఎలీషా దగ్గర ఎలీషా శిష్యరికంగా ఉంటాడు కదా. ఏలియా పైకి కొనుక్కోబడినప్పుడు ఎలీషా మీద దుప్పటి వేస్తే అది 2 మార్లు వస్తుందని చెప్పి
ఆ ప్రవచనం నా మీద చెప్పారు, ఈ అబ్బాయి మీద ఆల్రెడీ దుప్పటి పడిపోయిందని. అంటే యాక్చువల్గా ఇది ఏం జరుగుతుందంటే 2018లో దేవుడు నన్ను గట్టిగా స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి నన్ను ఒకదానికి తీసుకురావడానికి. అది చెప్పగానే అమ్మో సేవ భయం వేసింది నాకు. నేను ఎక్కడ చేస్తాను సేవ అని చెప్పి నేను ఇలాగ నుంచోనేవాడిని కాదమ్మా. ఎక్కడ నుంచుంటే మైక్ పట్టుకుంటే కాలేజ్ చేతులు మొత్తం శివరంగా అయిపోయింది. పాటలు పాడడానికి నుంచోబెడితే పాటలు మామూలుగా పాడమంటే పాడేసేవాడిని. మైక్ ఇస్తే ఇక్కడి నుంచి మొత్తం శివరింగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ లేదు, అంత దేవుడు తీసాడు. హల్లెలూయా. అలా అన్నాడు ఆయన చెప్పగానే నేను ప్రార్థన చేసి ఆయన ఏమన్నారంటే 6 నెలల్లో ఈ అబ్బాయికి అయితే సేవ చేస్తాడు, లేదు అంటే జాబ్ చేస్తాడు అన్నారు. అయిపోయింది. నాకు ఆ నీరసం ఇంకెక్కువైపోతుందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాయలు వస్తే టెస్ట్ చేశారు. చేస్తే అది టీబీ అన్నాడు అతను. టీబీ కాదు, పాడు కాదు, టీబీ అని చెప్పి టీబీ మెడిసిన్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే ఇంకా విపరీతమైన నాకు నీరసం వచ్చేది. వెంటనే 2 వాడేసి పడేసాను. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరు 2 చేతులు పెట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు అది అయిపోయింది. అలాగే వెళ్ళిపోతుండేవాడిని. నీరసం వచ్చినా సరే ఓఆర్ఎస్లు కొబ్బరి గుంటలు తాగేసి వెళ్ళిపోతుండేవాడిని. అలా ఎక్కువైపోయి బాగా ముదిరిపోయి 2020 జనవరిలో నేనేం తిన్నా వాంతి అయిపోతుండేది. ఏమి తిన్నా చిన్న ముక్క నోట్లోకి వెళ్ళిందా వాంతి అయిపోతుంటాడు. హల్లెలూయా. ఓన్లీ కొబ్బరి బొండల నీళ్ళు, ఓఆర్ఎస్ 2, ఇంకేమీ లేవు. 8 నెలలు 9 నెలలు ఆ 2 తాగాను. ఇంకేం లేదు. అన్నం ఏం తినేవాడిని కాదు. 2020 జనవరి తర్వాత 10 రోజుల్లో 25 కేజీలు తగ్గిపోయాను. హల్లెలూయా. రోజుకి 2.5 కేజీలు తగ్గిపోయాను. రోజుకి బాడీ తగ్గిపోతూ ప్యాంట్లు లూజ్ అయిపోయి షర్ట్లు చూస్తే మనిషి షర్ట్ ఎంత ఉంది, మనిషిని ఎంత ఉండేవాడిని. హల్లెలూయా. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, అప్పటికి నాకు ఓపిక ఉండేది చూసేవాడిని, బాగానే వెళ్ళేవాడిని, కానీ ఫుడ్ అయితే ఎక్కేది కాదు. అప్పుడు అండ్ మా ఫ్రెండ్ కేజెస్లో ఒక డాక్టర్ ఉన్నాడు, స్పెషలిస్ట్ అని చెప్పి తీసుకుని వెళ్తే అతని నుంచి బ్లడ్ టెస్ట్ చేశారు. అది కాకుండా మళ్ళీ బోన్ మ్యారో టెస్ట్ అని చెప్పి మూలిగ ఉంటుంది కదండి, మన మూలిగని తీశారు. ఇక్కడ వెన్నుముక్కలోంచి మూలిగ తీస్తే టెస్ట్కి ఇస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు. ఇస్తే నేను మెడిసిన్ తీసుకున్నాను. అప్పుడే కరెక్ట్గా 2020 ఫిబ్రవరి 13, 15 ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు. గుర్తుందా? ఫస్ట్ 1 వీక్ ఒక వారం లాక్డౌన్ పెట్టారు, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి. ఆ టైంలో నేను సర్లే ఇంటికి వెళ్తే కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కొంచెం రికవర్ అవ్వచ్చు, నా నీరసం అంత తగ్గిపోతులే, 6 రోజులు వచ్చారు కదా అనుకొని ఇంటికి వెళ్ళాను. ఇంకా ఇంటికి వెళ్ళాక బెడ్ మీద పడ్డాం, కానీ ఇంకా లేచింది లేదు, ఓపిక లేదు. ఇటు నుంచి ఇటు తిరగడానికి అరగంట పట్టేది, ఓపిక లేదు అసలు. అయితే అప్పుడు మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇలాగా మరి చాలా ఇబ్బంది ఉందండి అంటే, నన్ను కరోనా వార్డులో వేసేసారు, నన్ను కలడానికి అవ్వదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వేరే డాక్టర్ గాజువాకలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు కంటిన్యూస్గా జ్వరం వచ్చేస్తూ ఉండేదమ్మా. దగ్గర 9 నెలలు కంటిన్యూస్ ఫీవరే. రోజు ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళివ్వండి డ్యూటీకైనా ఎక్కడికి వెళ్ళినా. మా అమ్మలు భయపడతారు, ఏదో ఒకటి మనకి జాబ్ చేస్తున్నాం కదా, నేనే ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు, తగ్గిపోతే దేవుడు సహాయం చేస్తాడని చెప్పి వెళ్ళిపోయాను. అయితే అలాగా జరుగుతుంది. నేను ట్రీట్మెంట్కి అతని దగ్గరికి వెళ్తే అతను జ్వరానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చాడు.
అయినా 3-4 వారాలు వెళ్ళాను కానీ తగ్గలేదు. ఒకరోజు అయితే మా నాన్నగారి బలవంతంగా సెలైన్ బాటిల్స్ ఎక్కించండి, ఈ అబ్బాయి వీక్గా ఉన్నాడు, అసలు ఓపిక ఉండట్లేదు, సెలైన్స్ ఎక్కించండి పాపం అని చెప్పి మా నాన్న నాకు చెప్తే అప్పుడు నాకు ఒక 5 సెలైన్ ఎక్కించారు. ఇంటికి వెళ్ళినప్పటికీ మళ్ళీ నీరసం వచ్చింది, అయిపోయింది, సెలైన్ పవర్ కూడా వెళ్ళిపోయింది. అయిపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి మళ్ళీ వస్తే మళ్ళీ స్కానింగ్ చేస్తే ఇక్కడ ఒక కాయలా వచ్చింది, ఇక్కడ ఆపరేషన్ అయింది నాకు. కాయలో వస్తే దాన్ని అందులో ఆ కాయని వాటర్ తీసి టెస్ట్కి పంపించడానికి అని చెప్పి ఒక వైజాగ్లో విజయ మెడికల్ సెంటర్ అని చెప్పి అక్కడికి పంపించారు. పంపిస్తే అప్పుడు నేను మా నాన్నగారు బండి మీద వెళ్ళాం. హల్లెలూయా, బండి మీద వెళ్ళాం. నాకు అదే లాస్ట్ డ్రైవింగ్. ఆ రోజు ఫుల్ కొబ్బరి బొండలు నీళ్ళు తాగేసి వెళ్ళాం. మరి ఇంకా ఫుడ్ తింటే పడిపోతున్నాను బాబు, ఇంకా ఓపిక ఉండదు, వాంతి అయిపోతుంది. కొబ్బరి బొండలు నీళ్ళు తాగేసి వెళ్తే అక్కడే 2.5 గంటలు పట్టేసింది. మళ్ళీ లేట్ అక్కడ అది అయినప్పటికీ మళ్ళీ ఇంకా ఓపిక అంత చచ్చిపోయింది. హల్లెలూయా. బయటికి నెమ్మదిగా మా నాన్న తీసుకుని వచ్చాను. బయటికి వచ్చాక దేవుడిని అడిగిన, దేవా మా నాన్నకి బండి రాదు, నాకు ఓపిక పోయింది, ఎక్కడి నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటని అడిగితే వెంటనే అప్పుడు ఉప్మా ఎలాగిచ్చాడో కొబ్బరి బొండాలే వచ్చాయండి ఇంకా నా ముందుకి. హల్లెలూయా. కొబ్బరి బొండలు పంపించా. ఆ టైంలో కరోనా టైంలో అసలు వాటర్ కాదు కానీ ఏది ఇవ్వరు, ఒక బండి కూడా, ఒక ఆటో దొరకదు, ఏమి దొరకదు. ఆ టైంలో ఓన్లీ కొబ్బరి బొండలు పట్టుకుని ఒక ఆయన వచ్చాడు. మా నాన్న సంతోషపడి వెళ్ళి ఒక 4-3 కొబ్బరి బొండలు తీసుకున్నారు. తాగరా 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 అని, లేకపోతే మా నాన్న కూడా ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. అది నా లాస్ట్ డ్రైవింగ్. బండి డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి బండి స్టాండ్ చేసి వదిలేసాను. ఇంకా బెడ్ మీద ఎంత గోడ పట్టుకుని నడిచానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు తిరగడానికి ఓపుకుండక ఒళ్ళంత నొప్పులు, ఎక్కడ పెయిన్ వస్తుందో అర్థమయ్యేది కాదు. అంటే అంత నొప్పులు. మనకి ఇక్కడ నొప్పి వస్తే అవును ఇక్కడ నొప్పి వస్తుంది అనుకోవడానికి, ఒళ్ళంతా పుండే. హల్లెలూయా. అన్ని నొప్పులు. హల్లెలూయా. అప్పుడు ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్తే డాక్టర్ అన్నాడు, ఇది ఏదో తేడాగా ఉందని ఆ రిపోర్ట్లో నాకు వచ్చిన దీని గురించి అండర్లైన్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు అది ఆపరేషన్ చేసి తీయాలి, వాటర్ కాదు, కన్ఫర్మ్ చేసుకోవాలంటే. అప్పుడు కరోనా టైంలో నాకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ని కూడా అరేంజ్ చేసింది దేవుడే. హల్లెలూయా. అసలు ఎవరు దొరకరండి కరోనా టైంలో. నాకు డాక్టర్ కూడా అవైలబుల్గా ఉండి నాకు ఆపరేషన్ చేశాడు. అది టెస్ట్కి 15 రోజులు పట్టింది. ముంబై పంపించారు. అది పంపించిన తర్వాత ఆ రిపోర్టు వచ్చిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, నన్ను డైరెక్ట్గా కలవద్దు, మీరు వాట్సాప్ చేసేయండి, వాట్సాప్ ఆన్లైన్లో పంపించండి రిపోర్ట్, మీరు ఏం చేయాలన్నా చెప్తాను అన్నాడు. అతనే వెంటనే రిపోర్ట్ పంపించగానే అతను అన్నాడు, నువ్వు అర్జెంటుగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లోకి జాయిన్ అయిపో అన్నాడు. హల్లెలూయా. అసలు ఏ జబ్బు ఏంటని తెలియకుండా సడన్గా ఆయన అలాగ చెప్తే మనకి ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎంత బాధగా ఉంటుంది. మా ఇంట్లో ఎవరికి నేను చెప్పడానికి ధైర్యం సరిపోక 30 గంట అలా కామ్గా ఉండిపోయాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని నన్ను క్యాన్సర్ హాస్పిటల్ జాయిన్ అవ్వమంటున్నారు అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒకడు అగనంపూడిలో వర్క్ చేస్తున్నాడు క్యాన్సర్ హాస్పిటల్లో. ఆ అబ్బాయిని ఎందుకో దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేశాను, అరే ఇలాగ అంటున్నారు అంటే, నీకు ఏదైతే టెస్ట్ చేశారో అది పట్టుకొని రా, మళ్ళీ టెస్ట్ చేద్దాం అన్నాడు. హల్లెలూయా. టెస్ట్ చేశారు, మళ్ళీ చేస్తే మళ్ళీ కన్ఫర్మ్ అయింది అదే అని. హల్లెలూయా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓపిక లేదు, నన్ను ఎవరు ఇద్దరు తీసుకెళ్ళాలి. కాకపోతే కరోనా టైంలో ఒక మనిషికి వెళ్ళవు. అందులో మళ్ళీ జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, దగ్గు రాకూడదు, అన్ని టెస్టులు చేసి అప్పుడు పంపిస్తారు. హల్లెలూయా అని పంపించారు. అప్పుడు నేను వెళ్ళకుండేవాడిని కాదు, నాలో సగం చిన్న సన్నంగా మొత్తం బాడీకి స్కిన్ అంటుకొని ఉండేవాడిని. హల్లెలూయా.
అయితే అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈ అబ్బాయికి టెస్టులు చేయాలి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే టెస్టులు అన్నీ చేసి అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు బ్లడ్ టెస్టులు అన్నీ చేయాలి అనేసి అన్నారు. అయితే బ్లడ్ టెస్టులు కానీ తీసుకుని వెళ్తే నా బ్లడ్ తీయడానికి ఈ సిరంజలతో లాగితే రావట్లేదని ఏదో మిషన్ పెట్టి ఒక సిరంజి నొక్కేసి అది వదిలేసి సిరంజులు పెట్టి లాగేవారు. మూడు సార్లు తీసారంట సిరంజులు తీయడానికి 30 గంట పట్టింది. హల్లెలూయా హల్లెలూయా. అయితే అయిపోయింది. అప్పుడు నా క్యాన్సర్ ఏ స్టేజ్ అని తెలియడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, పెట్ సిటీ స్కానింగ్ అని, మొత్తం బాడీ అంతా స్కాన్ చేస్తారు. అది అప్పుడు వైజాగ్లో లేదు, అది కరోనా వల్ల అది ఏ మెడిసిన్ దొరకలేదు. అప్పుడు విజయవాడలో ఉంటే విజయవాడ వెళ్ళి అక్కడ స్కానింగ్ ముందు 6 గంటల ముందు ఏమీ తినకూడదు, ఓన్లీ నీళ్ళే తాగాలి. ఓఆర్ఎస్లు కానీ కోరుకొండల నీళ్ళు కానీ అవి కూడా తాగకూడదు, ఓన్లీ నీళ్ళే. ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరాం విజయవాడకి. కాసేపు కూర్చున్నాను, ఇంకా కూర్చోడానికి కూడా ఓపికలేదు, ఇంక పడుకొనే విజయవాడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళాక విపరీతమైన తలనొప్పి, ఒళ్ళంతా నీరసం. అప్పుడు లోపల తీసుకెళ్తే మొత్తం డ్రెస్ అని తిప్పేసి ఒక ఏప్రాన్ పైనుంచి కిందకి ఒకటి డ్రెస్ ఇచ్చేసి ఐవి ఎక్కించడానికి అని తీసుకుని వెళ్తే ఒక ఆవిడ కొత్త అంట గట్టిగా గుచ్చి తీసి చంపేసింది నన్ను. హల్లెలూయా. అది చంపితే, అమ్మ నీకు దండం, నేను కోపడడానికి అవ్వదు, నాకు నీరసం ముందు నేను చచ్చిపోతున్నాను, నువ్వు వేరే వాళ్ళని పంపించమంటే అప్పుడు వేరే వాళ్ళు వచ్చి పెట్టారు. అప్పుడు రేడియేషన్ ఇంజెక్షన్స్ ఒక 3 అంతంత అవి వేసిన తర్వాత ఒక వాటర్లో మెడిసిన్ కలిపేసి 1 లీటర్ బాటిల్ వాటర్ ఇచ్చి ఒక డార్క్ రూమ్, క్లోజ్డ్ రూమ్, లైట్లు కూడా ఉండవు, అందులో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు. మనిషి కదలకూడదు, అలాగే ఉండాలి ఆ గంట సేపు. అదంతా అయిన తర్వాత స్కానింగ్ తీసుకెళ్తారు. స్కానింగ్ అయ్యేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది లోపలికి వెళ్ళేటప్పుడే ఇంజెక్ట్ అవుతుంది. హల్లెలూయా. చూడాలి, మాకు పడుకోకూడదు. హల్లెలూయా. ఎప్పుడే ఎత్తాడు సాతాను నిద్ర. హల్లెలూయా. ఎప్పుడు వినకూడదు అప్పుడే ఎత్తాడు. హల్లెలూయా. అయితే ఇంజెక్షను అది బాడీ వెళ్తున్నప్పుడు ఇంజెక్ట్ అవుతుంది. ఆ ఇంజెక్ట్ అయినప్పుడు ప్రాణం పోతుంది కొంతమందికి. హల్లెలూయా. ప్రాణం పోతుంది అంటే ముందే చెప్పేస్తారు. ఆ ఇంజెక్షన్ ఎక్కుతున్నప్పుడు ఒకవేళ చనిపోవచ్చు అని ఒక డాక్యుమెంట్ ఇచ్చి సంతకం పెట్టించుకుంటారు. మీకు ఓకే అయితేనే స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేస్తే కానీ నాకు ఏ స్టేజ్ క్యాన్సర్ అని తెలియదు. హల్లెలూయా. అయితే ఓకే అని చెప్పి సంతకం పెట్టిస్తాం, వెళ్ళాను, దేవుడు ఉన్నాడని వెళ్ళిపోయాను. అది ఇంజెక్షన్ వేసేటప్పుడు ఉందండి, గుండె ఒకసారి ఆగిపోయి 5 నిమిషాలు ఆగి మళ్ళీ కొట్టుకోం. హల్లెలూయా. అప్పుడు వేసే ఉన్నావు ప్రభు అని చెప్పేసి అప్పుడు స్కానింగ్ అయిపోయింది, వచ్చాను. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, ఈ అబ్బాయిది 4th స్టేజ్ క్యాన్సర్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, పిలిచాడు, నీతి మందులు తెచ్చాడు, మయంపరిచాడు అని 4 చెప్పాను. ఇందులో 4వది ఆఖరిది, ఇది ఆఖరిదే, 4వ స్టేజ్. 4వ స్టేజ్లోకి వెళ్ళిపోయా. 4వ స్టేజ్లోకి వెళ్ళిపోతే డాక్టర్ అన్నాడు, 90% అబ్బాయి బతకడు. నాకే చెప్పాడు. ముందే నాకు ఆలోచించడానికి ఇది లేదు, అంత తట్టుకునే శక్తి లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. అయితే చెప్పేస్తే మా పాస్టర్ గారి అబ్బాయి నన్ను అన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళారు. అన్నీ పాస్టరే. అన్నయ్య నుంచి నన్ను బయటికి పంపిస్తాడు, అలా మాట్లాడుతున్నారని అన్నయ్యతో చెప్పారంట. 90% అబ్బాయి తట్టుకునే శక్తి కూడా లేదు, ఓపిక లేదు, 10% ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ అబ్బాయికి బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదా, గుండె, లివరు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, అవునా? హల్లెలూయా. ఇవన్నీ బాగుంటేనే ఇచ్చేస్తాం అన్నారు. అన్నిటికీ లింకు మొత్తం అంతా. హల్లెలూయా.
అదే నుంచి చచ్చిపోతారన్నారు. ఆ స్కానింగ్ చేస్తే సంతకం పెడితేనే మీరు చచ్చిపోయినా ఓకే అంటే సంతకం పెడితేనే స్కానింగ్ చేస్తామన్నారు. లేదు అది అదంతా అయిపోయింది, ఈ స్టేజ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఇవన్నీ బాగుంటేనే కీమోలు ఇస్తాం అన్నారు. హల్లెలూయా. లేకపోతే ఇవ్వము అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ టెస్ట్లకి మళ్ళీ పంపించారండి. హల్లెలూయా. అన్నీ చేసేసారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ లంగ్స్ పిఎఫ్టి అని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అది చేసేటప్పుడు నాకు ముందే ఓపిక లేదు. గట్టిగా ఊదాలంట, గట్టిగా బిగబెట్టుకుని ఊదాలి. ఎన్నిసార్లు ఊదుతాను, నాకు భరించలేను. హల్లెలూయా. భరించలేకపోతున్నాను. బాబు మీకు దండం, నేను ఊదలేనంటే ఒకసారి సర్లేని గట్టిగా ఊడ. లాస్ట్లో ఒకటి చిన్నది అయింది. అయితే అప్పుడు పట్టుకుని వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయి, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం క్యాన్సర్తో 4th స్టేజ్ క్యాన్సర్ ఉంది, 50 ట్రీట్మెంట్ చేస్తాము, మీరు సంతకం పెడితే మళ్ళీ కీమోలు అయ్యేటప్పుడు మళ్ళీ చచ్చిపోవచ్చు, సంతకం పెడితే కీమోలకి పర్మిషన్ ఇస్తామన్నారు. హల్లెలూయా. అయితే ఓకే అయిపోయింది. అన్నయ్య భయపడ్డాడు, చచ్చిపోతాడు అంటున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదండి, నేను వచ్చాను పాస్టర్ గారి అబ్బాయిని అని చెప్తే, నేను అన్నయ్య నీకేం భయం లేదు, నేను దేవుడు ఉన్నాడని చెప్పేసి భుజం మీద చేసి అన్నయ్య సంతకం పెట్టి అన్నయ్య పర్లేదు అన్నాను. సంతకం పెట్టేశాడు. ఫస్ట్ కీమో అయింది, సెకండ్ కీమో అయింది. కీమో అంటే ఏంటి తెలుసా? మామూలుగా చిన్న ఇంజెక్షన్ ఇస్తారు జ్వరానికి, జలుబుకి, దగ్గుకి, ఏదైనా బాగా ఎక్కువైతే పెయిన్ ఇచ్చిన ఇంతంత ఇంజెక్షన్లు ఇస్తారు. కీమోకి ఏంటంటే బాడీ అంత స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంత బాటిల్స్ 3 లీటర్లు ఎక్కిస్తారు. హల్లెలూయా. ఆ 3 లీటర్లు ఎక్కించినప్పుడు వాంతులు అవ్వకూడదు. వాంతులు అవ్వకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 1500 ఒక ట్యాబ్లెట్. దానితో కూడా ఒక వామిటింగ్స్ అవ్వకుండా ఒక ఇంజెక్షన్ ఇస్తారు, IV ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ ట్యాబ్లెట్లు ఇస్తారు. అంటే ఇంకా ఆ కీమో అయ్యేటప్పుడు ఆ వాంతి అయిందా చచ్చిపోయాడు. హల్లెలూయా. అయితే అది ఎక్కించేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎక్కిస్తారు కదా, అది ఎక్కించే ఏ నరంలోంచి అది వెళ్తుందో ఆ నరం దగ్గరికి కూడిపోతుంది. హల్లెలూయా. అది నల్లగా అయిపోయి సూది లోపలికి తోస్తే ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, హార్ట్ వరకు వెళ్తుంది. హార్ట్ నుంచి ఆ మెడిసిన్ పంప్ అవుతుంది, హార్ట్ వరకు పెయిన్ వచ్చేదండి నాకు. హల్లెలూయా. సూది లోపల తోస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్ వచ్చేది. నెలకి 2 సార్లు చేయించుకోవాలి. హల్లెలూయా. ఒక 14 రోజులకి ఈ చెయ్యి, 14 రోజులకి ఈ చెయ్యి. హల్లెలూయా. అలా చేయించుకుని 2 అయిపోయి, ఈరోజు ఈ చెయ్యి బాగానే ఉంది, అప్పుడు ఈ చెయ్యి బాగానే ఉంది కాబట్టి చేయించేసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఈ చేతికి పెట్టాలి కదా, ఇది ఈ కంప్రెస్ అయిపోయింది అంటే దగ్గరికి అయిపోయేది, మళ్ళీ నార్మల్ అవ్వడానికి 1 నెల రోజులు పడుతుంది. ఒక నెల, ఒక 14 రోజులకి ఇది, 14 రోజులకి ఇది, అలాగా మారుస్తూ ఉంటే ఒక 5-6 కీమోలు అయిపోయి నాకు మొత్తం 12 కీమోలు రాశారు. 5-6 కీమోలు అయితే పెయిన్ బాగా వచ్చేస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు అండి బాగా పెయిన్ వచ్చేస్తుందంటే, ఈ నరం ఉంటుంది కదా, నరంలో ఐరన్ పైప్ పెడతా అన్నారు. అది పెడతాము, అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నారు. నేను అమ్మ బాబు తలుచుకుంటాను భయం వేస్తుందండి, ఇలాగే భరిస్తానండి, అది ఏమవుతుంది నాకు అని చెప్పి అది ఎక్కిస్తున్నంతసేపు చెయ్యి అంత నొప్పి అంటే ఇంకా రక్తం గడ్డ కట్టేస్తే ఆ పార్ట్ అంతా ఎంత సలుపు వస్తుంది. ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలింది గ్రీన్ కలర్లో అయిపోద్ది, పచ్చగా అయిపోద్ది కదా, అప్పుడు ఎలాగైపోద్ది, ఎంత పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది గట్టిగా. ఆ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకును. హల్లెలూయా. 2 చేతులను. హల్లెలూయా. అది భరిస్తేనే దేవుడు సహాయం చేసాడు, భరిస్తూనే వెళ్ళివ్వండి. ఒక కీమో అయిన తర్వాత ఫుడ్ వెంటనే తినేయాలి, తినకపోతే ఇంకా ఆ రోజంతా తినలేడు. నేను వెంటనే తినేసి, అంటే ఆ టైంలో కోపం వచ్చేస్తుంది, ఇరిటేషను, విపరీతమైన టెంపరేచర్ వచ్చేసి దిండ్లన్నీ తడిసిపోయేవి, AC ఆన్ చేసుకున్నా తడిసిపోయేవి. హల్లెలూయా. అయితే అలాగా మొన్న ఇందాక స్కానింగ్ అని చెప్పాను కదా,
అలాంటి స్కానింగ్ ఒక స్కానింగ్కే చచ్చిపోతారు అన్నారు. అలాంటి 5 స్కానింగ్లు అయ్యాయి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్కానింగ్కి ఎంత బాధో డబ్బులు కూడా అంతే. ఒక్కొక్క స్కానింగ్కి 30,000. హల్లెలూయా. అయిపోయింది స్కానింగ్లు ఇవన్నీ అయిపోతున్నాయి. లాస్ట్ ఇంకా 2 ఉంటుండగా డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి, సార్ మరి రిపోర్ట్స్ ఇప్పుడు దాకా ఎన్ని కదా సార్, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందని అడిగితే చిన్నది ఎంత 0.5 mm తగ్గిందండి అన్నారు. హల్లెలూయా. ఇంకేం లేదు, ఇంకా 2 చెయ్యాలి. ఇవన్నీ అయిపోయాయి, 10 అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. అయినా ఎందుకో నాకు దేవుడి మీద విశ్వాసం ఉండి దేవుడిని, అప్పుడు మా ఇంటి దగ్గర గోడ పక్కనే మంచం ఉంటే దాని మీద పడుకోబెట్టారు హాల్లో అటువైపు తిరిగి హిజ్కియా ప్రార్థన చేశాడు కదా. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం చదువుకున్నాం. హల్లెలూయా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? నేను నీ పట్ల ఎంత నీతిగా నీ కార్యాలు చేశానని ప్రార్థన చేశాడు. నేను అలాగే దేవుడినేమో గోడ వైపు తిరిగి ప్రార్థన చేసిన, దేవా చిన్నప్పటి నుంచి నిన్ను నమ్ముకున్నాను, నేను దూషించట్లేదు, నేను నీ గురించి ఎన్నో దెబ్బలు తిన్నాను, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని సాల్వ్ చేసి నేను తీసుకుని వచ్చావు, అయినా సరే నేను దెబ్బలు తింటూనే నీలో నడుస్తున్నాను. కాకపోతే నువ్వు నన్ను తీసుకోవడం నాకు ఇష్టమే, కాకపోతే నా ద్వారా నీ నామానికి అవమానం కలగకూడదు. హల్లెలూయా. ఎందుకు కలగకూడదని ఎందుకు అలాగన్నానంటే, నేను మా ఇంట్లో నేను ఒక్కడినే రక్షింపబడ్డాను. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, వీళ్ళ అమ్మాయిలను అందరిని వదిలేసి అందుకే ఇటు చనిపోయాడు, యేసు ప్రభు ఏం చేశాడు అని అంటారు. హల్లెలూయా. దేవా ఆ మాట నా వల్ల నీకు రాకూడదు. అప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడు దేవా నాకేంటి చేసావు, నేను ఎప్పుడు నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఎప్పుడు దెబ్బతున్నాను, అది చేశాను ఇది చేశాను, ఎప్పుడు అడగలే. ఇది ఒక్క మాట అన్నా, దేవా నా వల్ల నీ నామానికి అవమానం కలగకూడదు. హల్లెలూయా. అంటే దేవుడు నా ప్రార్థన 2. హల్లెలూయా. నాకు బాగాలేదని తెలిసినప్పుడు నన్ను ఎవరైనా చూడడానికి వస్తే కన్సిక్వెన్స్లో ఉంది, నాకు ఏదో అయిపోయింది, నేను ఇంకా ఏదో చేస్తారు. ఎంతమంది ఏమన్నారు, కరోనా టైంలో ఒకరికి మంచినీళ్ళు కూడా నా దగ్గరికి 560 మంది వచ్చారు. హల్లెలూయా. ఎందుకు? నా దేవుడు నా నీతిని జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. నేను నీతిగా ఉన్నాను లేదు ఉంటుంది, నా దేవునికి తెలుసు కదా, మనుషులకు తెలియదు. ఆ మనిషికి జ్ఞాపకం చేస్తాడు. ఒకటే అయిపోయింది. నేను అలాగే కీమోలు అయిపోయి అవుతున్నాయి, లాస్ట్ 2 ఉండిపోయింది. ఆ 2 ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా అయిపోయింది. మళ్ళీ స్కానింగ్ తీసుకెళ్ళారు, స్కానింగ్ అయిపోయింది. ఆ రిపోర్ట్కి చూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళే ముందు ఎందుకని మంచిదని మా పాస్టర్ గారికి నేను అంటే పాస్టర్ గారి కన్నా నా పాస్టర్ గారు బాగా రిలేషన్ ఎక్కువ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళకి ఎదగలైనా ఏదైనా
నాకు ఏదైనా డౌట్ వచ్చినా అంత ఫ్రీగా అడిగేవాడిని పాస్టర్ గారిని అయితే భయం తీసేసి చిన్నప్పటి నుంచి భయం ఆయన అంటే హల్లెలూయా. అయితే అప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఇలాగా నాకు రిపోర్ట్ వచ్చింది, లాస్ట్ ఫైనల్ రిపోర్ట్, వెళ్తున్నాను, ఏం చేయాలి అమ్మగారు, ప్రార్థన చేస్తారని అడిగితే అమ్మగారు ఏమన్నారంటే ఓన్లీ ఇంకేం ప్రార్థన వద్దు, యేసు రక్తమే చేయమనుకుంటే వెళ్ళిపో అన్నారు. నేను స్టార్ట్ అయిన మొదలు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత వరకు యేసు రక్తమే చేయమనుకుంటే, యేసు రక్తానికి జస్ట్ మాట అంటే చాలా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మాట చాలు, దేవుని నామం ఉచ్చరిస్తే చాలు కార్యం జరుగుతాయి అన్నది మన విశ్వాసం. దాంతో పాటు యేసు రక్తం అన్నమాట మన విశ్వాసం జతపరిస్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది. కానీ నేను యేసు రక్తం అనుకుంటే వెళ్ళాను, నాకేం అవ్వలేదు అంటే నేను ఏం చేయాలి. మన విశ్వాసం మనం బలపరుస్తుంది, మన విశ్వాసం మనం స్వస్థపరుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇల్లు డాక్టర్ గారికి రిపోర్ట్ పట్టుకెళ్ళాను. మెడికల్ డాక్టర్ చూశాడు, చూసి స్కానింగ్ ఎక్కడ చేయించాను, మీ హాస్పిటల్లో చేయించాను. ఆ స్కానింగ్ రిపోర్ట్ చేసిన వాడికి ఫోన్ చేశాడు, ఈ రిపోర్ట్ ఏదేనండి అంటే నాదే, నాగేశ్వరం నా అబ్బాయిదేనా అని అడిగితే అవును సార్ అబ్బాయిదే, ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పు అంటే చెప్పాను. చెప్తే లేదంటే మీకు ఇచ్చాను, క్రాస్ చెక్ చేసి అబ్బాయిదే. అయితే డాక్టర్ మళ్ళీ నన్ను అడిగాడు, ఏమని అడిగాడంటే నీకు ఏ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పు అని అన్నారు. 4వ స్టేజ్ అండి, ఇందులో కూడా రాసేది పైలు చూడండి. హల్లెలూయా. అయ్యి బాబోయ్ హృదయంగా మారుతల వచ్చింది, ఏమోకి నీకు మొత్తం మాయమైపోయింది. హల్లెలూయా. లాస్ట్లో మొత్తం తీసింది. హల్లెలూయా. మెడిసిన్ అంత తీసింది, ఇంత తీసింది, ఏసు రక్తం మొత్తం తీసింది. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నాకు ఇంకా మైండ్ ఒకేసారి అలా చెప్తాను అర్థం అవ్వలేదు. మళ్ళీ అడిగాను, సార్ ఏం చెప్తున్నారు ఏంటంటే ఇంక ట్రీట్మెంట్ అవసరం ఇంటికి వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చాను. మళ్ళీ డౌట్ ఏంటంటే అన్ని ట్రీట్మెంట్ అయిపోయినా సరే చాలా మంది ఇంకా వస్తున్నాను. నేను హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ పట్టుకున్నాను. అది చూసి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మెడిసిన్ ఏమి ఇస్తారా అంటే, ఎందుకు మెడిసిన్ అదే చాలా మంది ఇస్తారు, నీకు అవసరం మొత్తం క్యూర్ అయితే వెళ్ళిపోవాలి, 6 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకో చాలా అంటే. హల్లెలూయా. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది నేను 6 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్తున్నాను. కానీ అప్పుడైతే అన్ని ఫ్రూట్ జ్యూసులు అన్ని తాగేసి బ్లడ్ పడడానికి వీటికి అన్ని తినేసి తాగేసి, ఇప్పుడు ఎప్పుడు తింటాను నాకే తెలియదు, ఎప్పుడు తిరుగుతాను ఎప్పుడు పడుకుంటాను నాకే తెలియదు. ఇప్పటికి అప్పుడు ఎంత బ్లడ్ ఉందో ఇప్పుడు ఎంత బ్లడ్ 15 ఉంది, అందరికంటే ఎక్కువ బ్లడ్. హల్లెలూయా. అసలు ఏమీ లేదు, చిన్నది కూడా అంటే 6 అంటే అరగంట పట్టింది టెస్ట్ చేయడానికి, బ్లడ్ తీయడానికి. ఇప్పుడు ఎలక్ట్రికల్ రైట్ వచ్చేస్తుంది. హల్లెలూయా. నేను టెస్ట్ చేసుకోవడానికి వెళ్తాను కదా ప్రతి 6 నెలలకు ఒకసారి, వెళ్ళినప్పుడు టెస్ట్ అంటే చూపుతాను. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలని సాధారణ దేవుడు సాక్షిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం కలిగిన దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు. హల్లెలూయా. అదొకటి. ఇదంతా ఒకటైతే నాకు క్యూర్ అయిపోయిన విషయం పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను, పాస్టర్ గారు అండి నాకు దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడు డాక్టర్ అని చెప్పేసి చెప్పగానే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అవుతున్నారు. అయితే ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పగానే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి అయిపోయింది. నెక్స్ట్ వారం సాక్ష్యం చెప్పారు, అందరూ ఏడ్చారు. ఇప్పుడు చెప్పేదానికన్నా ఇప్పుడు చెప్పేదానికి ఎఫెక్ట్గా ఉంది. ఎందుకంటే అప్పుడే భరించి వచ్చారు కదా, కాళ్ళు చేతులు నల్లగా అయిపోయి, మొత్తం ఇదంతా కాళ్ళు నల్లగా అయిపోయి, మూడ్స్ వీక్ అయిపోయి, జస్ట్ ఇలా పట్టుకోవడానికి కదా ఏదైనా కవర్ నాకు చూపిస్తే ఇలా పట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోలేదు. ఆ టైంలో అలాంటి పరిస్థితులు ఉండేవాడిని. హల్లెలూయా.